కానీ ఏదేమైనారా మన సంక్రాంతి గురించి ఎవరేం చెప్పినా ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తక్కువేరా. భోగి ముందు రోజు మా ఊళ్ళు ఫోన్ చేసి రేపు భోగి మంటకు కర్రలు రావాలి రండిరా అంటే చాలరా, అందరూ ఒక చోట ఏకమైపోతారా. తర్వాత రోజు పొద్దున్నే 4 గంటలకు మా అమ్మ లేపి నలుగు పెట్టి రుద్దుతాదిరా, గేదెని రుద్దునట్టు రుద్దుతాదిరా. పెద్దలు పిల్లలు అందరూ కొత్త బట్టలు వేసుకుని భోగిమంట దగ్గర కూర్చుని కూరలు చెప్పుకుంటూ ఉంటుందిరా. అప్పుడు మొదలవుద్దిరా అసలైన పండగ. ఇంకా అప్పుడు మొదలవుతుంది చూడు. తాడేపల్లిగూడెం, భీమవరం, కొత్తపేటలో కోడి పందాల కోసం బట్టలు చింపుకుని బరులు, హాత్రేపురంలో అందంగా జరిగే పడవ పందాలు, జగ్గంపేటలో ఆకాశానంది ప్రభలు, భూమి కనిపించలేనంత జనాలు. ఇదంతా ఎత్తు అయితే రాత్రి చూడు రికార్డింగ్ డ్యాన్స్లు ఉంటాయి చూడు. ముందు బస్సులో కూర్చుంటే ఎవడెక్కడ చూసి మా నాన్న చెప్పేస్తున్న భయం ఏదిరా నాకు. ఆ ల్యాన్స్ ఎత్తున చూస్తుంటే ఎవడైనా మూల నుంచి చూస్తున్నాడు అని సిగ్గు ఏదైనాగా. ఇదంతా తలుచుకుంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోయిన ఉందిరా.